ఎందుకు తొలగిపోతున్నామనే ప్రశ్న మనకెందుకు? తొలగిపోలేదు కదా అనే సందేహం మనకు రావచ్చు. కానీ మనం తొలగిపోతున్నామో లేదో వాక్యం చెప్పాలి. ఎందుకంటే మనం అనుకుంటే సరిపోదు. మనం ఎంతవరకు దేవుని సంఘానికి వెళ్తున్నా, ప్రార్థిస్తున్నా, పాటలు పాడుతున్నా, దేవునికి సమయాన్ని వెచ్చిస్తున్నప్పటికీ కూడా నిజముగా మనం దేవునితో తొలగిపోతున్నామా లేదా అనేది మనకు బైబిల్ మాత్రమే సమాధానం చెప్పగలదు. మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుని నుంచి మనం తొలగిపోతున్నామా లేదా అన్నది ఆలోచిద్దాం. ఒకవేళ తొలగిపోతే ఎందుకు తొలగిపోతున్నాము? మనలో వేటిని తొలగించడం వలన దేవుని నుంచి మనం తొలగిపోతున్నాము? అసలు దేవుని నుంచి తొలగిపోకుండా ఉండాలంటే వేటిని తొలగిపోకుండా మనలో ఉంచుకోవాలి? ఇవన్నిటిని కూడా మనం బైబిల్ ప్రకారంగా ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 26వ వచనం వరకు మనం ఇక్కడ చదువుకోగలిగితే, నా కుమారుడా లెస్సైన జ్ఞానమును 21వ వచనం నుండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు, నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. లెస్సైన జ్ఞానము అలాగే వివేచన భద్రము చేసుకోవాలి. జ్ఞానాన్ని కానీ వివేచనను కానీ ఎప్పుడూ కూడా మనం తొట్టిల్లకూడదు. అవి మన నుంచి తొలగిపోకూడదు. మరి ఈ జ్ఞానము వివేచన ఎప్పుడు మనలో లేదని మనం చెప్పొచ్చునంటే, కింద చదువుతాం, వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకము. ఎప్పుడు కూడా ఈ రెండింటిని కూడా మన కళ్ళు ఎదుట నుంచి తొలగిపోనివ్వకుండా చూసుకోవాలి. ఏంటిది? జ్ఞానము అలాగే వివేచన. ఈ జ్ఞానము వివేచన మనలో ఎప్పుడు కూడా ఉండాలంట. మరి ఈ రెండు ఉన్నాయని ఎలా చెప్పగలము? చదువుకుందాం. ఇంకా అవి నీకు జీవము గాను అవి ఎలా ఉంటాయి అంటే, మనిషికి జీవంగా ఉంటాయి. జ్ఞానం గలవాడు, వివేచన గలవాడే జీవం గలవాడిగా కనిపిస్తాడు. మన తెలివితేటలు లేనివాడికి, వాడికి అంత వివేచించే జ్ఞానం లేనివాడికి అసలు మనిషిలాగా వాడిని లెక్క చెయ్యం. వాడిని చచ్చినోడితో సమానంగా చూస్తూ ఉంటాం. కానీ నిజానికి ఈ జ్ఞానము వివేచన మనిషిలో ఉన్నవాడు జీవం గలవాడు. అలాగే నీ మెడకు అలంకారముగాను ఉండును. మనం మెడకు అలంకారంగా వజ్రాలను లేదంటే బంగారమును ఏ విధంగా అయితే ధరించుకుంటామో అలా ఉంటాయంట మనిషికి. ఏంటి? ఈ జ్ఞానము వివేచన. ఇవి ఎప్పుడూ కూడా మన నుంచి తొలగిపోకుండా చూసుకోవాలి. ఈ జ్ఞానం వివేచన లేదనుకో, మనం తొలగిపోయిన వారమే. దేవుని నుంచి కూడా తొలగిపోయిన వారమే. మరి జ్ఞానము వివేచన ఏం చెప్తాయి అని అంటే, కింద చదువుతాం ఇంకా, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. మన మార్గం ఏదైతే ఉందో, మన మార్గమందు మనం సురక్షితంగా ఎప్పుడు నడవగలం? జ్ఞానం ఉంటే, వివేచన ఉంటే మనం వెళ్ళే మార్గం సురక్షితంగా వెళ్ళే మార్గమా లేదంటే మనకు హాని కలిగించుకునే మార్గమా అనేది మనం చూసుకోగలుగుతాం. అలాగే నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు, ఎప్పుడు కూడా తొట్టిల్లదు. మనం పోయిన వారం ఆలోచించినట్లుగా మనం తొట్టిల్లిపోతున్నాం. అలా తొట్టిల్లపోకుండా ఉండాలని కూడా ఈ జ్ఞానము వివేచన అనేది చాలా అవసరమైనది. మనం వెళ్ళే మార్గము సరైనదో కాదో, అది క్షేమకరమైనదో కాదో తెలియాలని కూడా జ్ఞాన వివేచన చాలా అవసరం. అలాగే పండుకున్నప్పుడు నీవు భయపడవు. మనం పడుకున్నాం అనుకోండి, చాలామందికి భయపడతాం. పొద్దున్నే తెల్లారి లేగలమా లేదా అనండి. మనం ఇళ్లల్లో పడుకుంటాము, లేదంటే ఏదైనా ప్రయాణించిన వాహనాల్లో పడుకుంటాము. ఏయో ప్రమాదాలను చూసి మనకేమనిపిస్తుందండి? పడుకునే మళ్ళా మనం లేవగలమా అనే భయం ఉంటుంది.
కానీ నిజంగా జ్ఞానం వివేచన ఉన్నవాడు ఏం చేస్తాడంట, పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పదుండి సుఖముగా నిద్రించదవు. ఈ విషయం చదవగానే మనకి ఏ విషయం గుర్తొస్తుంది? యోనా గారు గుర్తొస్తున్నారు. అవునా కదా? యోనా కదంట శుభ్రంగా పడుకున్నాడు. అవునా? ఆ వాడ కింద భాగంలోనికి వెళ్ళి శుభ్రంగా పడుకున్నాడు. పెద్ద తుఫాను గాలి వచ్చేస్తుంటే అంట ఆయన అసలు ఏ ఉలుకు పలుకు లేకుండా పడుకున్నాడు. దానిపైన ఉన్న వాళ్ళందరూ కూడా కంగారు పడుతున్నారు. ఏమని? ఈ తుఫాను వాతావరణానికి సముద్రంలో మునిగిపోతామేమో అని. కానీ ఆయన ఎటువంటి భయము లేకుండా సుఖంగా నిద్రపోతున్నాడు. గల కారణం జ్ఞానము వివేచన ఉంది. ఈ జ్ఞానం వివేచన ఉందని ఎలా చెప్పగలము? ఎలా చెప్పగలము? ఇక్కడ లోతుల్లోనికి వెళ్ళి ఆలోచిస్తే అర్థమవుతుంది. అయితే ఈ జ్ఞాన వివేచన ఎలా చేయమన్నాడు? మెడకు అలంకారంగా ధరించుకోమన్నాడు. అవునండి, మెడకు అలంకారంగా ధరించుకోవాలి. ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు అలంకారంగా ఎలా అయితే ధరించుకుంటామో ఈ జ్ఞానం వివేచన అనేది అదే విధంగా మనం ధరించుకోవాలంట. అలాగే ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. ఆకస్మికంగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులు అనేవాడికి ప్రమాదం ఏదైనా కలిగినప్పుడు ఏం కలుగుతుందండి? మనం ఎప్పుడు కూడా భయపడవద్దని చెప్తున్నాడండి. ఎందుకు భయపడవద్దు అంటున్నాడు? ఎందుకు భయపడవద్దు అంటున్నాడు? మనం ఆలోచన చేద్దాం. ఇంకా లోతుల్లోకి వెళ్ళి కింద చదువుదాం. ఇంకా యెహోవా నీకు ఆధారమగును, నీ కాళ్ళు చిక్కుపడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. యెహోవా నీకే ఆధారముగా ఉంటాడు. నీ కాళ్ళు తొట్టిల్లిపోకుండా, తొలగిపోకుండా, చిక్కులు పడకుండా ఏం చేస్తాడంటండి? ఏం చేస్తాడు? కాపాడుతాడు. కాపాడుతాడు. అంటే ఇవన్నీ జరగాలి అని అంటే, ఇంత ధైర్యంగా ఉండాలి అని అంటే జ్ఞానము వివేచన ఈ రెండిట్లో నుంచి తొలగిపోకూడదు. ఈ జ్ఞానం వివేచన దేని సూచిస్తాయి తెలుసా? ఈ జ్ఞానం ఉన్నవాడు, వివేచన ఉన్నవాడు ఎలా నడుచుకుంటాడో తెలుసా? ఈ జ్ఞానం వివేచన లేనివాడు తొలగిపోతాడు. దేవుడి నుంచి కూడా తొలగిపోతాడు. దేవుడి నుంచి కూడా తొలగిపోతాడు. ఎలాగా అని చెప్పగలరా? ఎలాగనంటే ఇంకా లోతుల్లోనికి వెళ్ళి ఆలోచన చేద్దాము. ఇదే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనం చదువుదామండి. ఇదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. దేని నుంచి తొలగించుకోమంటున్నాడు? దేని నుంచి తొలగకూడదు అంటున్నాడు? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంతకుముందే మనం ఆలోచించింది ఏంటంటే, దేని నుంచి తొలగిపోకూడదు అని అంటే జ్ఞానము వివేచన నుండి తొలగిపోకూడదు. ఇక్కడ దేని నుంచి తొలగిపోవాలని చెప్తున్నాడు అంటే, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. కీడుకు దూరంగా తొలగించుకోవాలి అంటే ఎదుటివాడికి వాడు బాగున్నాడు అని అంటే, వాడు సుఖపడుతున్నాడంటే వాడికి ఏదో ఒక విధంగా కీడు తలపెట్టాలి. వాడు బాగుపడుతున్నాడు, లేదంటే వాడు ఎడుగుతున్నాడు, వాడు సుఖపడుతున్నాడు, వాడు మేలులో ఉన్నాడు అనుకునేటప్పటికీ మన కళ్ళు వాచక ఏం చేస్తామండి? వాడికి కీడు తలపెట్టాలని ఆలోచన చేస్తాం. అలాంటి కీడు నుంచి అంట తొలగిపోవాలి. అలాంటి కీడు మనలో ఉండకూడదు. నిజంగా జ్ఞానం గలవాడు, నిజంగా వివేచన గలవాడు ఎందుకు అనంటే కీడును వాడు ఎప్పుడు కూడా తలపెట్టని ఆలోచన చేయడు. కీడును వదిలేస్తాడు. ఇక్కడ దేన్ని తొలగించుకోవాలి, దేన్ని తొలగించుకోకూడదు అని ఆలోచిస్తే కీడు అనేదాన్ని తొలగించేయాలి, జ్ఞానము వివేచన అనేదాన్ని దాని నుంచి తొలగిపోకూడదు. జ్ఞాన వివేచన ఎక్కడ ఉంది అంటే ఎదుటివాడికి కీడు తలపెట్టిన విషయంలోనే. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? ఎదుటివాడికి కీడు తలపెట్టాలని ఆలోచన చేయడు. వివేచన ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎదుటివాడికి కీడు తలపెట్టాలని ఆలోచన చేయడు. ఎందుకనంటే చదువుదాం ఇంకా. ఇదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము ఇంకా పరిశీలన చేస్తే, సామెతల గ్రంథం 14వ అధ్యాయము
16వ వచనం చదువుదామండి. ఇక్కడ కూడా ఒక మాట కనిపిస్తుంది మనకి. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగును. జ్ఞానం గలవాడే భయపడి కీడు నుంచి తొలగిపోతాడు. ఇప్పుడు అర్థమైందండి దీనికి సంబంధం ఏంటో. జ్ఞానం వివేచన గలవాడిగా ఉండి దాని నుంచి నువ్వు తొలగిపోకూడదు, అలాగే కీడు నుంచి తొలగిపోవాలి. ఎందుకనంటే జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలగును. జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు అని అంటే కీడు తలపెట్టాలనే ఆలోచన చెయ్యడు. ఎదుటివాడికి కీడు తలపెట్టాలి, హాని చేయాలి, ఎదుటివాడిని బాధ పెట్టాలి, గాయపరచాలి, అది మాటల చేత కావచ్చు, మనం చేసే పనుల చేత కావచ్చు. ఇలాంటి మనస్తత్వం ఉంది అని అంటే ఖచ్చితంగా మనం దేవుడి నుంచి తొలగిపోయిన వాదమే. ఇలాంటి మనస్తత్వం మనకు ఉంది అని అంటే ఖచ్చితంగా మనం దేవుడి నుంచి తొలగిపోయిన వాళ్ళమే. ఇప్పుడు చెప్పండి, నిజంగా మనం దేవుని నుంచి తొలగిపోయామా లేదంటే స్టాండర్డ్గా తొలగకుండా ఉన్నామా అని అంటే దేవుని వాక్యం చేత మనం ఆలోచన చేస్తే ఏదో ఒక సమయంలో మనకి హాని తలపెట్టేవాడికి హాని తలపెట్టాలన్న ఆలోచన, లేదా కీడు తలపెట్టేవాడికి కీడు తలపెట్టాలన్న ఆలోచన, లేదా వాడు బాగుపడుతున్నాడు లేదంటే వాడు ఎదుగుతున్నాడు వాడికి కీడు తలపెట్టాలన్న ఆలోచన, ఏదో ఒక రకంగా మనకు ఏదో ఒక సమయంలో క్రైస్తవుడు అయినప్పటికీ కూడా, దేవుని అనుసరిస్తున్న వాడు అయినప్పటికీ కూడా, 24 గంటలు దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నప్పటికీ కూడా, ప్రార్థించుకుంటున్నప్పుడు కూడా, తెలుసుకున్నప్పటికీ కూడా, పాటల చేత ప్రార్థనల చేత మనం దేవుని గుర్తు చేసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక సమయంలో మనకి ఇలాంటి ఆలోచనలు రాకుండా మాత్రం ఉండవు. అందుకే ఇప్పుడు చెప్పొచ్చు మనం ఏమని, ఖచ్చితంగా మనం దేవుడి నుంచి తొలగిపోతున్నాం. ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో మనం దేవుడి నుంచి తొలగిపోతున్నాం. అది ఇలా తొలగిపోకుండా ఉండాలి అంటే జ్ఞానం గలవాడు వివేచన ఉన్నవాడు ఏం చేస్తాడంట, భయపడంట కీడు నుంచి తొలగిపోతాడంట. వాడికి భయం ఉంటుంది. జ్ఞానం గలవాడికి వివేచన ఉన్నవాడికి ఏముంటుంది, భయపడతాడు వాడు. అవునండి. భయపడిన వాడు ఏం చేస్తాడు, డేదిగా వెళ్ళిపోతాడు. కానీ వాడికి ఏదైనా ప్రమాదం వాటిల్లితే త్వరగా చనిపోతాడు. అదే భయపడేవాడు సురక్షితంగా ఉండాలని ఆలోచన చేస్తాడు, త్వరపడి ఆలోచన చేసి వెళ్ళడు. అదేవిధంగా జీవితం అనే ఒక మార్గంలో, జీవితం అనే ఒక సత్యంలో మనం బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో మనము జ్ఞానం గలవాడిగా వివేచన గలవాడిగా ఉండాలి. దాని నుంచి తొలగిపోకూడదు. అది ఎప్పుడు లభిస్తుందంటే మనలో కీడు అనే దానిని తొలగించినప్పుడు, కీడు తలపెట్టాలనే ఆలోచన లేనప్పుడు అది లభిస్తుంది. దాని నుంచి మనం తొలగిపోము. కింద మాట ఏమంటాడండి, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట, విర్రవీగి నా భయపడను, నాకు భయం లేదు అని చెప్పి ఏం చేస్తాడు బుద్ధిహీనుడు, విర్రవీగి తిరిగి ఏం తెచ్చుకుంటాడు, ప్రమాదం తెచ్చుకుంటాడు వాడి మీదకి. అదే జ్ఞానం గలవాడు భయపడి కీడు నుంచి తొలగిపోతాడు. నాలో కీడు ఉండకూడదు అనుకుంటాడు. ఎందుకు కీడు ఉండకూడదో తెలుసా? ప్రాముఖ్యంగా ఈ జ్ఞానైన సొలొమోను గారు నిజంగా చాలా జ్ఞానంగా దీని గురించి రాశాడండి. ఎందుకు నిజంగా కీడు నుంచి తొలగిపోవాలి, జ్ఞానం గలవాడిగా వివేచన గలవాడిగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఉన్న రీజన్ ఏంటంటే దేవుడి నుంచి మనం తొలగిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటో తెలుసా? నేను చాలా తెలివిగా ఎదుటి వాడిని కీడు తలపెడుతున్నాను, నేను క్షేమంగా ఉంటున్నాను, నాకు ఎటువంటి హాని కలగకుండా చేసుకుంటున్నాను అని అనుకోవచ్చు కొంతమంది. అంతేనండి, నేను ఎదుటివాడికి కీడు చేసినా సరే నేనే చేశాననే విషయం వాడికి తెలియకుండా చేయొచ్చు. అవునండి. నేను క్షేమంగానే ఉంటాను, వాడి నుంచి నాకు ఏ హాని జరగదు, ఎవడు చేశాడో తెలియదు అని అనుకున్నప్పటికీ కూడా నిజంగా ఎందుకు కీడు నుంచి
మనం దూరంగా తొలగిపోవాలి అని అంటే జ్ఞానం గలవాడిగా, వివేచన గలవాడిగా ఉన్నవాడు చేసే పని అది. ఎందుకు అని అంటే ఒక మాట రాయించాడండి, చదువుదాం. 17వ అధ్యాయము 13వ వచనం చదువుదామండి. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంటి నుండి కీడి తొలగి పోదు. ఎందుకు చెప్పాడు తెలుసా? జ్ఞానం గలవాడు, వివేచన గలవాడు భయపడి కీడు నుంచి తొలగిపోయి ఉంటాడు అని. తొలగిపోతాడు, కీడు తలపెట్టే ఆలోచనలు రావు అని. ఎందుకంటే వాడికి తెలుస్తుంది ఏమని? నేను మేలుకు ప్రతిగా కీడు చేశాననుకో, నా ఇంటి నుండి కీడు అనేది తొలగిపోదు. ఎదుటివాడికి మేలు చేయాల్సిన ప్లేస్లో నేను కీడు తలపెట్టాను అనుకో, ముందు కీడు అనేది నా ఇంట్లో తిష్ట వేసి ఉంటుంది. వాడొచ్చి మనల్ని చంపవసరంలా, వాడొచ్చి మనకు హాని చేయవసరంలా. అవునండి, మనకు కీడు తలపెట్టినోడు వచ్చి మరలా నాకు కీడు చేస్తాడు అన్న ఆలోచన మనకు అవసరంలా. ముందే నీ ఇంట్లో ఏమేసి తిష్ట వేసి ఉంటుంది, ఏంటిది? కీడు. ఎందుకంటే నీ ఆలోచనలు ఎదుటివాడికి కీడు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంటి నుండి కీడి తొలగిపోదంట. అసలు ఎల్లప్పుడూ వాడి ఇంట్లో కీడే జరుగుతుందనుకో, వాడు చెప్పచ్చు వాడికి మేలుకు ప్రతిగా కీడు తలపెట్టే ఆలోచనలు వాడి ఇంట్లో ఉన్నాయని. ఖచ్చితంగా ఎదుటివాడికి మేలు చేసే ప్లేసులో నీవు కీడు చేస్తున్నావంటే ఖచ్చితంగా బుద్ధిహీనుడివి, తెలివి లేనివాడివి, జ్ఞానహీనుడివి, వివేచన లేనివాడివి. ఎందుకంటే అల్టిమేట్గా ఆ కీడు నీకు అటు ఇటు తిరిగి నీ ఇంట్లో తిష్ట వేస్తుంది. నిజంగా జ్ఞానం తెలివితేటలు ఉన్నవాడైతే ఏం చేస్తాడు? కీడు చేయాలని ఆలోచన చేస్తాడా? లేదు, మేలు చేయాలనే ఆలోచనే చేస్తాడు. మేలు చేయాలన్న ఆలోచనే చేస్తాడు. అప్పుడు వాడు ప్రశాంతంగా పడుకోగలడా భయపడకుండా? అవునా? అంటే మనం ఒకరిని చంపేసి వచ్చాం, లేదంటే వాడి ఆస్తిని లేదంటే వాడు అనుభవించకుండా చేసి వచ్చాం, లేదా వాడిని ఏదో ఒక చిత్రహింసలు పెట్టేసి వచ్చాం. ప్రశాంతంగా పడుకోగలవా? నువ్వు సుఖంగా పడుకోగలవా? ఏమో ఆడు వచ్చి నన్ను నరికేస్తాడేమో, చంపేస్తాడేమో అని భయం వేస్తుంది. మనం తప్పు చేసామనుకో ఖచ్చితంగా మనకి నిద్ర అనేది పట్టదు, మనం చచ్చిపోతాము. మనం ఎదుటివాడికి కీడే తలపెట్టాం కాబట్టి అది తిరిగి మళ్ళీ నాకు కీడు సంభవిస్తుంది అని భయపడతాం. మనం ఎవ్వరికి కీడు తలపెట్టలేదండి, మేలు చేసుకుంటూనే వచ్చామండి. భయపడతామా? దేవుడి చిత్తం ఏదైనా అంతేనండి, దేవుడి చిత్తం ఏదైనా అనుకుని సుఖంగా పడుకుంటాం. దేవుడికి నా వల్ల ఉపయోగం ఉందనుకో ఉంచుతాడు, నా వల్ల ఉపయోగం లేదనుకో తీసుకెళ్ళిపోతాడు. ఖచ్చితంగా అలాగే ఆలోచిస్తాడు. దేవుని జ్ఞానానికి అనుగుణంగా, వివేచనకు అనుగుణంగా ఆలోచించేవాడు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నేను వెళ్ళే మార్గము నిజంగా దాంట్లో ఎటువంటి ప్రమాదం ఉందా లేదా అని చూసుకుని వెళ్తాడు. వెళ్ళే మార్గము సరైనదిగా ఉంటుంది, ప్రమాదం ఉండదు. అలాగే నీవు నిద్రించినప్పుడు భయపడవు. అలా ఎప్పుడు ఉంటుందంటే నీవు జ్ఞానం గలవాడిగా, వివేచన గలవాడిగా ఉండి ఎటువంటి వ్యక్తికి కీడు తలపెట్టకుండా మేలు చేసిన వ్యక్తిగానే ఉంటే నిజంగా భయం ఉండదు. యోనా గారు కూడా అందుకే భయపడలా. అలాగే యేసుక్రీస్తు కూడా తుఫాను వచ్చేస్తూ ఉంటే శిష్యులందరూ కంగారు పడిపోతున్నారు అండి, కానీ ఆయన భయపడలా, ఆయన భయపడలేదు. ఎవరికి భయం ఉండదు అని అంటే తప్పు చేయని వాడికి భయం ఉండదు, దేవుని నుంచి తొలగిపోని వాడికి భయం ఉండదు. నేను తప్పు చేశాను, దేవునిలో నుంచి తొలగిపోయానంటే వాడికి ఖచ్చితంగా భయపడతాడు. ఎందుకంటే వాడికి అటు నుంచి ఇటు తిరిగి వచ్చి వాడికి
కీడు అనేది వాటిల్లుతుంది. కీడు అనేది వాటిల్లుతుంది. మనం ఎదుటివాడికి మేలిస్తే మేలే తిరిగి వస్తుంది, కీడిస్తే కీడే తిరిగి వస్తుంది. అది మన పెద్దలు చెప్పే విషయాలు. బైబిల్ కూడా అదే చెప్తుందండి. నిజముగా జ్ఞానము వివేచన ఉన్నవాడైతే కీడు తలపెట్టాలనే ఆలోచనలు రావు. ఎదుటివాడికి ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో వాడు మనకి ఎంత హాని చేసినప్పటికీ, వాడు ఎంత మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, వాడికైనా సరే మనం మేలే చేయాలని ఆలోచన చేస్తాం. కీడుకు ప్రతిగా కీడు తలపెట్టాలని ఆలోచన చెయ్యం. మన శత్రువైనా సరే మనం మేలు చెయ్యాలి అన్న ఆలోచన గలవాడిగా ఎప్పుడు ఉంటాడంటే వాడు జ్ఞానం గలవాడు, వివేచన గలవాడైతేనే ఉంటాడు. ఎందుకంటే నీకు హాని తలపెట్టిన వ్యక్తే, నీకు శత్రువే, కానీ వాడికి మేలు కోరుకున్నావు, అప్పుడు నీకు మేలే జరుగుతుంది, కీడు జరగదు. కీడు చేసిన వాడికి మళ్ళీ నీవు కీడు చేస్తే నీకు మళ్ళా తిరిగి కీడు ఖచ్చితంగా రాకుండా అవ్వదు. అది ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా అది మనిషి జీవితంలో ఖచ్చితంగా మనం పరిశీలన చేయవలసిన విషయం ఇది. దేవుడి నుంచి తొలగిపోతున్నామా? ఎస్, దేవుడి నుంచి తొలగిపోతున్నాం. తొలగిపోకూడదని అంటే మనలో నుంచి ఏం తొలగిపోకూడదు? జ్ఞానం వివేచన తొలగిపోకూడదు. జ్ఞానం వివేచన తొలగిపోకూడదు అంటే ఏటిని తొలగించాలి? కీడు అనే బ్రెయిన్ సెట్ని తొలగించేయాలి. ఒకవేళ తొలగించకపోతే ఏం జరుగుతుంది? మన ఇంట్లో కీడు తిష్ట వేస్తుంది. మన ఇంట్లో ఏమేస్తుందండి? కీడు తిష్ట వేస్తుంది. అదే చెప్తున్నాడు, మేలుకు ప్రతిగా కీడు చేయవని ఇంటి నుండి కీడు తొలగిపోదు. ఇదే సొలొమోను గారు మరొక చోట ఒక సందర్భంలో ఏమని చెప్తున్నాడంటే, ఒక మాట మనం చదువుకుందాం, ఆ సందర్భాన్ని కూడా ఆలోచన చేద్దాము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకుందాము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. బొక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. బొక్కవాని తైలం ఉందండి, బొక్కవాని తైలం ఉంది, ఒక సెంటు బాటిల్ ఉంది. ఆ సెంటు బాటిల్లో ఒక చచ్చిన ఈగ పడి చచ్చింది అనుకోండి, ఏమైపోతుంది? అది చెడు వాసన వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మళ్ళా కింద చదువుకుందాం. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఈ జ్ఞానము వివేచన ఈ ఘనత మనిషిని ఎలా తేలగొట్టేస్తుంది, ఎలాగా మనిషిని తేలిక చేస్తుంది, ఎలాగ మనిషిని తొలగిపోయేట్లుగా చేస్తుంది అంటే, కొంచెం బుద్ధి అడిగితే చాలు, మొత్తం అవసరంలా. అవునండి, చచ్చిన ఈగ బొక్కవాని తైలంలో పడితే ఎలాగైతే ఆ తైలమంతా చెడు వాసన వస్తుందో, అలాగే మనిషి యొక్క హృదయం యొక్క ఆలోచనలలో కీడు కూతంత సంభవిస్తే చాలు, ఈ బుద్ధి తక్కువ వ్యవహారము, ఈ జ్ఞానహీనత వ్యవహారము, వివేచనహీనత వ్యవహారము, నిజంగా ఈ బుద్ధిహీనత వ్యవహారము కొంచెం చోటు చేసుకుంది అనుకోండి, మనిషిలో ఏం చేస్తుంది తెలుసా? వీడు జ్ఞానం గలవాడు కాదు, వివేచన గలవాడు కాదు, ఘనం గలవాడు కాదు అని మనిషిని తేలిక చేసేస్తుందండి. వాసన కొట్టేస్తాం మనం. ఒక మనిషికి వాసన కొట్టపోవచ్చేమో, కానీ దేవునికి ఎలా ఉంటుందో తెలుసా? మనం బ్యాడ్ స్మెల్ వస్తుంది, అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మనం హృదయ యొక్క ఆలోచనలో, తలంపులలో, మన మనస్సులో కొంచెం బుద్ధిహీనత మనకు ఉంటే చాలు, కొంచెం కీడు తలపెట్టాలనే ఆలోచన ఉంటే చాలు, మన జ్ఞానహీనుడుగాను వివేచనహీనుడుగాను మనం తేలికైపోతాం. దేవుని విషయంలో తొట్టిల్లిపోతాం, దాంట్లో సందేహం లేదు. ఇక కింద ఏం చెప్తున్నట్టే,
జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడిస్తుందంట. బుద్ధిహీనుడి హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు ఎడమ చేతితో కొట్టాలని ఆలోచన చేస్తాడు. ఏమండి? జ్ఞానం గలవాడి ఆలోచన కుడి చేతితో ఓదార్చాలని ఆలోచన చేస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానం గలవాడి ఆలోచన ఎలా ఉంటుంది, బుద్ధిహీనం గలవాడు కీడు తలపెట్టేలోని ఆలోచన ఎలా ఉంటుంది అని అర్థం కావడానికి ఇది చెప్తున్నాడండి. ఇంకెంత చదువుతాం. బుద్ధిహీనుడు తన ప్రవక్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయును. బుద్ధిహీనుడు ఏమైపోతాడు? తన ప్రవర్తన గూర్చి ధైర్యంగా ఉంటాడా? నా ప్రవర్తన అంతట్లో నేను చాలా పర్ఫెక్టు, చాలా కరెక్ట్గా ఉన్నాను అని ధైర్యపడతాడా? ధైర్యంగా ఉండడు. వాడి బుద్ధిహీనతను బట్టి, వాడి జ్ఞానం అనేది, వివేచన అనేది లేకపోవడం వలన, వాడి తొందరపాటు, వాడు చేసే పనులు బట్టి, వాడికున్న ప్రవక్తను బట్టి అధైర్యపడి తన బుద్ధిహీనత గుణాన్ని అందరికీ తెలియపరిచేసుకుంటాడు. వాడే ఎవడో వచ్చి చెప్పవసరం లేదు. వీడు బుద్ధిహీనుడు, జ్ఞానహీనుడు, వివేచనహీనుడు, ఘనహీనుడు అని మనం ప్రత్యేకంగా చెప్పవసరం. ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి ప్రవక్తను బట్టి, వాడి బిహేవియర్ని బట్టి, వాడి ఆలోచనలు బట్టి, వాడి నడవడికను బట్టి సులువుగా వాడే తేలికపరిచేసుకుంటాడు. వాడు చేసే పనులు బట్టి వాడే చులకనైపోతాడు. అవునండి? వాడే లోకువైపోతాడు. అదే జ్ఞానం గలవాడైతే కీడు తలపెట్టాలి, గొడవ పడాలి, ఏమండి, వాడికి కించపరిచే మాటలు మాట్లాడాలి, ఇలాంటి ఆలోచనలు లేకుండా ఏం చేస్తాడు? జ్ఞానం గలవాడిగా ఉండి వాడు ప్రవర్తించుకుంటాడు. అలా ప్రవర్తించినప్పుడు దేవుణ్ణి తొలగిపోకుండా ఉన్నవాడు. అంతేనండి. మన ప్రవక్తన విషయంలో ఇలా ఉంటేనే దేవుణ్ణి తొలగిపోకుండా ఉన్నవారు, లేదంటే తొలగిపోయిన వాళ్ళమే. మళ్ళా చదువుతాం మాటను. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఏలినవాడు ఉన్నాడు, ఒక ఉద్యోగి ఉన్నాడండి. ఉద్యోగమే చేయడానికి వెళ్ళాడు. కానీ ఆ ఉద్యోగం చేసిన వాడి పైన యజమాని ఉన్నాడు, వాడిని ఏలేవాడు ఉన్నాడు. కోపముతో ఏదో ఒక మాట అన్నాడు అనుకోండి ఆ యజమాని, అప్పుడు ఏం చేస్తాడు? ఈ ఉద్యోగి తిరిగి కోపడ్డాడు అనుకో, వాడు నాకు కీడు తలపెట్టాడు కదా అని చెప్పి కీడు తలపెట్టాలని ఆలోచన చేశాడు అనుకో, వాడు ఉద్యోగం ఊడిపోయే, వాడు బతుకుతానికి దారి లేకుండా పోయే. అవునండి? అదే ఆ సమయంలో వాడు ఏం చేయాలి? తెలివిగా, వివేచనగా ఉండి, వాడు నాకు కీడు తలపెట్టినా, నన్ను కించపరిచే మాటలు మాట్లాడినా సైలెంట్గా ఉండిపోయామనుకో, ఆ సమయంలో నా ఉద్యోగం ఊడకుండా ఉంటుంది, నా జీతం సరిగా వస్తుంది, నా కుటుంబాన్ని నేను కలుగుతాను అని ఆలోచన చేస్తాడు. ఆ విషయం గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఏలువాడు నా మీద కోపపడ్డాడు, తండ్రి అయిన దేవుడే మనల్ని ఏలేవాడు, ఆయన ఎడల మనం ఉద్యోగం చేసేవాళ్ళము అనుకోండి. ఆయన మన మీద కోపపడ్డాడు అనుకోండి, మనం ఏం చేయాలి? దేవుడు నాకు కీడు తలపెట్టాడు, దేవుడు నాకు అపాయం కలిగజేశాడు, దేవుడు నాకు చాలా బాధాకరమైన విషయాన్ని చేశాడు నా విషయంలో, సో నేను కూడా ఆయన నుంచి తొలగిపోతాను. అవునండి? మనిషి ఆలోచన ఎలా ఉంటుంది? ఒక మనిషికి హాని చేస్తేనే తిరిగి కీడు చేయాలనుకుంటాం. అలాంటిది తండ్రి అయిన దేవుడే మనకు ఏదైనా సందర్భంలో మనకు కీడు తలపెట్టాడు అనుకో, కోపం వచ్చి మనం చేసే పనులు బట్టో, మనం ఆలోచించే ఆలోచనలు బట్టో, అండి, మన విషయంలో ఏదో బాధాకరమైన విషయం జరిగిందనుకోండి, ఉద్యోగులుగా ఉన్న మనం ఏం చేయాలి? సహజంగా అయితే మనం ఏం చేస్తాము? ఆ దేవుడు లేడు, ఎవరు లేదు,
నేను ఎంత నమ్ముకున్నా వేస్ట్. ఆయన నా విషయంలో మేలు చేయట్లేదు, కీడే చేస్తున్నాడు. అవునండి. మన దగ్గర తప్పెట్టుకుని ఆయన్ని తప్పని ఆయన నిందిస్తాం మనం. అవునండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా జరగకుండా చూసుకోగలుగుతుంది. అందుకే అలాంటి సమయాల్లో ఓర్పు అనేది ఉండాలి. జ్ఞానము వివేచన గలవాడిలో ఓర్పు అనేది ఉంటుంది. ఓర్పు కలిగి ఉండి, ఉదాహరణ నిజంగా ఈనాటి సందర్భంలో జరిగే పరిస్థితులు నిజంగా ఆనాటి కాలంలో కూడా వాటిల్లేయి కాబట్టి నిజంగా సొలొమోను గారు నిజంగా భలే రాయించారు. అవునండి. ఉద్యోగాలు ఇప్పుడు బాగా ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఉద్యోగం చేసేవాడు నిజంగా ఆడికి చిరాకు వచ్చేస్తుంది. ఇంత వర్క్, లేదా మళ్ళీ ఇంతవరకు చేసినా గౌరవించడా అని వాడు నన్ను ఇలా అంటాడా అలా అంటాడా, మానేస్తా, ఈ పని కాకపోతే ఇంకో పని, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అని మానేసామనుకోండి, వేరే ఉద్యోగం దొరకలేదు అనుకోండి, ఏమైపోద్ది వాడి పరిస్థితి? వాడి భవిష్యత్తు ఏమైపోద్ది? ఉన్న గోడు ఊడిపోద్ది. అందుకే ఓర్పు అనేది ఉండి వాడు ఏం చేస్తాడు? ఆ యజమాని, ఆ వానరు నిజంగా ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా ఆడి జీతం ఇస్తున్నాడు, ఆ జీతానికి నేను పని చేస్తున్నాను, వాడు వాక్కుంటే వాక్కోనిలే అనుకుని నిజంగా ఓర్పుతో సహనంతో వాడు ఏం చేస్తాడండి? ఉండిపోతాడు అలాగా. అదేవిధంగా దేవుని విషయంలో కూడా తొలగిపోకుండా ఉండాలి అని అంటే మనం కీడు వాటిల్లింది వేరే వ్యక్తి వల్ల వాటిల్లవచ్చు, లేదా అనారోగ్య పరిస్థితుల వల్ల వాటివచ్చు, ఆర్థిక పరిస్థితుల వల్ల వాటిల్లవచ్చు, ఎలాగైనా కావచ్చు. మనకు కీడు వాటిల్లింది మన యజమానుడి వల్ల అని చెప్పి మన యజమాని నుంచి తొలగిపోతామా? లేదు. ఓర్పు కలిగి ఉంటే అప్పుడు నిజంగా మనం జాగ్రత్త గలవాదిగా ఉంటాం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు. ఓర్పు లేకపోతే ఎవరికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం? యజమానుడికి ద్రోహం చేసిన వాళ్ళమే అవుతామా? అవునా? వాడికి యజమానికి మాటిస్తాం, నేను ఇన్ని సంవత్సరాలు నీకు ఊడికం చేస్తాను, లేదా ఇన్ని రోజులు నేను పని చేసి పెడతాను నీకు అని అంటావు. వాడు ఏదైనా అనగానే ఓర్పు లేకుండా మనం ఏం చేస్తాం? వెంటనే వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తాం. అది యజమానుడికి ఏమవుతుంది? ద్రోహ కార్యం అవుతుంది. అలాగే దేవుని అప్పగించిన పని నుంచి మనం తొలగిపోకుండా ఉండాలి. దేవుడు అప్పగించిన ప్రవక్తన ప్రకారంగా మనం ఉండకోకుండా ఉండడం దేవుడిచ్చిన ఉద్యోగాన్ని దేవుడిచ్చిన పనిని మనం రిజెక్ట్ చేసినట్టు. దానికి మించిన ద్రోహం ఏది ఉండదు. మనం ద్రోహం ఎవరికి చేస్తున్నాం? దేవునికి ద్రోహం చేస్తున్నాం. దేవునికి ద్రోహం చేస్తున్నాం. అదే చెప్తున్నాడు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. ఓర్పు అనేది ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. అందుకే ఓర్పు అనేది జ్ఞానం గలవాడికి, వివేచన గలవాడికి ఖచ్చితంగా ఓర్పు అనేది ఉంటుంది. అది లేదు అని అంటే, ఓర్పు లేదంటే వాడు జ్ఞానహీనుడు, ఘనహీనుడు, వివేచనహీనుడు, దేవుడి నుంచి తొలగిపోయినవాడు. ఖచ్చితంగా చెప్పవచ్చు. నిజంగా దేవుడి నుంచి తొలగిపోకుండా ఉండడానికి, ఓర్పుగా ఉండడానికి, జ్ఞానంగా వివేచనగా ఉండడానికి ఎవరు మనకు తోడ్పడ్డారు? ఎవరు మనకు తోడ్పడ్డాడు? ఎవరు మనకు సపోర్ట్గా ఉన్నారు? ఒక మాట మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక చివరిగా ఒక మాట మనం చూద్దామండి. ఒక మాటను చూసి ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. అవునండి. దేవుని యొక్క పునాది ఎప్పుడు ఎలా ఉండాలి?
నిలకడగా, స్థిరముగా, స్టాండర్డ్గా ఉండాలి. ఏదైనా తుఫాన్ రాగానే, గాలి వేయగానే, వర్షం రాగానే కొట్టుకెళ్ళిపోయేటట్లుగా ఉండకూడదు. అవునండి. అలా ఉండాలంటే దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు. ప్రభువు తన వారిని ఎరుగుతాడు. ఎవరైతే దేవుని నుంచి తొలగిపోకుండా ఉంటారో, స్థిరముగా నిలకడగా ఉంటారో ఏమండి, వాడిని ఖచ్చితంగా ప్రభు అనే ఆయన ఎదుగుతాడు, గుర్తెదుగుతాడు. వాడికి మేలు చేయాలి, వాడికి కీడు తలపెట్టకూడదని ఆలోచన చేస్తాడు. అదే ఒకవేళ అయినదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. ఒకటే విషయం చెప్పాడు, ఏమిటి? ప్రభువు నామమును ఒప్పుకోను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. దుర్నీతి ఏదైతే ఉంటుందో దాని నుంచి తొలగిపోవాలి. ప్రభువు నామాన్ని ఒప్పుకున్నాం మనం, క్రీస్తుని అంగీకరించాం మనం. అవునండి. బాప్టిజం తీసుకోవడం చేతనో, దేవుని సన్నిధికి రావడం చేతనో యాక్సెప్ట్ చేసాం. దేవుణ్ణి యాక్సెప్ట్ చేసాం, క్రీస్తుని యాక్సెప్ట్ చేసాం. అలా యాక్సెప్ట్ చేసాము అని అంటే దుర్నీతి నుండి తొలగిపోవాలి, కీడు నుంచి తొలగిపోవాలి, దుర్నీతి నుండి తొలగిపోవాలి, నీతిగా ఉండాలి. దుర్నీతి ఎప్పుడు ఉండకూడదు, మోసం ఎప్పుడు ఉండకూడదు. అవునండి. దేవుని ఎడల నిజంగా మనకేముండాలి? దాన్ని చదువుకున్నాం. యజమానుని ఎడల మనం నిజంగా ఉద్యోగం ఓర్పుగా చేయలేదనుకో, ఎలా ఉన్న వాళ్ళం మొత్తం దేవుణ్ణి దాన్ని చదివాం కదండి విషయము సామెతల గ్రంథంలో. ఆయనకి నిజంగా మోసం చేసిన వాదం అవుతాం, దుర్మార్గం చేసిన వాదం అవుతాం, ద్రోహం చేసిన వాదం అవుతాం. వన్స్ మనం యాక్సెప్ట్ చేసాం, వన్స్ మనం సిగ్నేచర్ పెట్టాం, మనం ఉద్యోగం చేస్తాం, ఇంతకాలం మనం చేస్తాం, నేను చనిపోయేంత వరకు నిలకడగా ఉంటాను దేవుని ఎడల అని మనం ఒక్కసారి మనం ప్రామిస్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఆయన నామాన్ని యాక్సెప్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏం చేయాలండి? దుర్నీతి నుండి తొలగిపోవలెను. ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి, నీతిగానే ఉండాలి. దాంట్లో అవకాశం అనేది లేదు. దేవుని యొక్క స్థిరమైన పునాది అదే. మరి నువ్వు దేవునిలో స్థిరమైన పునాది వేసుకున్నాను అని చెప్పాలి అని అంటే, దేవునిలో నేను నిలకడగా ఉన్నాను, కొంచెం వస్తున్నాను, కొంచెం వెళ్ళిపోతున్నాను, కొంచెం దేవునిలో ఉన్నాను, కొంచెం దెయ్యంలో ఉన్నాను అనేది లేకుండా ఉండాలంటే, నేను స్థిరంగా దేవునిలో ఉన్నాను అని ఎప్పుడు చెప్పగలమో తెలుసా? దుర్నీతి నుండి తొలగిపోయినప్పుడు, కీడు నుంచి తొలగిపోయినప్పుడు, జ్ఞానం వివేచన నుండి తొలగిపోకుండా ఉన్నప్పుడు, క్రీస్తు యొక్క నామాన్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు, దేవుని యొక్క నామాన్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ దుర్నీతి నుండి, కీడు నుంచి తొలగిపోతాము. ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నదియు దానికి ముద్రగా ఉన్నది. ఒక ముద్ర ఏ విధంగా అయితే స్టాండర్డ్గా ఉంటుందో, ఒక ముద్ర వేసామండి, ముద్ర పడిందంటే అది ఓకే అని, స్టాండర్డ్ అని. మనం బ్యాంకుకి వెళ్తాం, బ్యాంకుకి వెళ్ళిన తర్వాత వాడు చెక్ చేస్తాడు, మనం రాసినవన్నీ కూడా చెక్ చేస్తాడు. చెక్ చేసి అన్ని టిక్కెట్టుకుంటాడు. టిక్కెట్టి వాడు సంతకం చేసి ముద్ర వేస్తాడు, స్టాంప్ వేస్తాడు. అంటే అది యాక్సెప్ట్ చేసినట్టు, ఓకే చేసినట్లు. అలాగే దేవుడు కూడా మనల్ని యాక్సెప్ట్ చేశాడు, మనల్ని ముద్ర వేసేసాడు మనకు అని ఎప్పుడు అనుకోవాలంటే, మనలో కీడు, ఈ దుర్నీతి లేకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవునిలో స్టాండర్డ్గా ఉన్నావు, నిలకడగా ఉన్నావు, స్థిరంగా ఉన్నావు, తొలగిపోలేదు అని దేవుడు కూడా మనకి ఏం చేస్తాడు? స్టాంప్ వేస్తాడు, ముద్ర వేసేస్తాడు. అదే ముద్ర వేసినట్లు ఎప్పుడైతే క్రీస్తు యొక్క నామాన్ని అంగీకరించి ఈ దుర్నీతి, కీడు నుంచి మనం దూరంగా ఉంటామో, ఆ తైలంలో ఒక ఈగ పడగానే ఎలాగైతే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందో, అలాగ మనం దేవుని విషయంలో స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే మన యొక్క ప్రవర్తనలో
ఈ కీడు, ఈ దుర్నీతి ఎప్పుడు కూడా చోటు చేసుకోవడానికి అవకాశం లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనం జ్ఞానం గలవారం, వివేచన గలవారం. అది సరైన ప్రవర్తన. దేవునికి స్టాంప్ వేస్తాడు అప్పుడు మన మీద, ఏమని? వీడికి పర్మిషన్ గ్రాంటెడ్, నిత్య జీవానికి అర్హుడు, వీడి జ్ఞానం గలవాడు, వివేచన గలవాడు, వీడికి ఘనత గలవాడు, ఘనతకి వహించగలవాడు, వీడు అర్హుడు అనే తండ్రి అని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడండి. ఆయన యాక్సెప్ట్ చేయకుండా మనకు మనం అనుకుంటే కుదరదు. నేను దేవునిలో ఉన్నాను స్థిరముగా, దేవునిలో నిలకడగా ఉన్నాను అని మనం అనుకుంటే కుదరదు. బైబిల్ వాక్యం చెప్పాలి, బైబిల్ జ్ఞానము చెప్పాలి. బైబిల్కి జ్ఞానానికి అనుగుణంగా మనం పరిశీలన చేసుకున్న ఎడల మన హృదయం మనకేం చెప్తుందండి? ఏదో ఒక సమయంలో దేవుని నుంచి తొలగిపోతాం. మరి అలా తొలగిపోకుండా ఉండాలంటే జ్ఞానం గలవాడు, వివేచన గలవాడు అనేక సందర్భాలలో తొలగిపోకుండా కీడుని, దుర్నీతిని వాడిలోకి రాకుండా తొలగిపోయేటట్లుగా చేసుకుని వాడు నిలకడగా, స్థిరముగా ఉండి నిజంగా దేవుని చేత ముద్రించబడిన వాడిగా ఉండగలుగుతాడు. అది ఇటు జ్ఞానాన్ని, ఇటు వాక్యాన్ని మనకు అందించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుందాం. ఎందుకంటే మనకు మార్పుకు, మన యొక్క ప్రవర్తనలో, ఆలోచనలో మార్పుకు అది దేవుడు చిహ్నంగా ఈ యొక్క జ్ఞానాన్ని మనకు అందజేసినందుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాము. అందులో కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, నీవిచ్చిన వాక్యం ప్రకారముగా మేము పరిశీలన చేసుకున్నాము తండ్రి. మేము మీ ఎడల తొట్టిల్లిపోయి ఉన్నామా, తొట్టిల్లకుండా ఉన్నామా అనేది పరిశీలన చేసుకున్నాం తండ్రి. కానీ ఏదో ఒక సమయంలో మేము తొట్టిల్లిపోతున్నాం తండ్రి. అలా తొట్టిల్లిపోయామంటే మా అంత దుర్మార్గులు ఎవరము లేము, మా అంత మోసగాళ్ళం ఎవరము లేము అని మీ యొక్క వాక్యం సెలవిచ్చింది తండ్రి. కనుక తండ్రి, ఎల్లప్పుడూ కూడా అనేక మందికి మేము మేలు తలపెట్టే ఆలోచనలో ఎడల మేము ఉండాలి. కానీ మెడల కీడు తలపెట్టేవాడి ఎడల కీడే తలపెట్టాలన్న ఆలోచన మాలో ఉంటే మా ఇంట కీడు తిష్ట వేస్తుందని మేము ఈ యొక్క వాక్యం చేత మేము గైకున్నాం తండ్రి. కనుక తండ్రి, మేము మా యజమానుడైన మీ ఎడల మాకు మాకు కీడు కలిగితే మేము దూషించక, మేము దుర్నీతిగా వ్యవహరించక, కీడు తలపెట్టాక మీ యందు మేము నిలకడగా మేము ఉండడం గల సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇటు జ్ఞానాన్ని మాకు అందించినందుకు నీకే వందనలు తెలియజేస్తూ, ఇలాంటి జ్ఞానాన్ని మేము మీ యొక్క వాక్యంలో మాటలు మేము చదువుకుని దానిలోని పరమార్థాన్ని గైకొని మా హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారంగా నడుచుకుని మీ యొక్క రాజ్యానికి వారసులు కాగలగడానికి మీ ఎడల మేము ముద్ర వేయబడిన వారిగా మేము ఉండడానికి గల ఆయుష్ను, ఆరోగ్యాన్ని మీ చిత్తమైతే మరొక దినమందు ఈ యొక్క వాక్యంలో మాటలు మేము ధ్యానించడానికి అవకాశాన్ని మాకు అనుగ్రహిస్తారని భావిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.